హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బజ్జీలు చేసినట్లయితే అవి ఎన్నో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా అండి. అవి ఆఫ్టర్‌నూన్ కల్లా గట్టిపడిపోతూ ఉంటాయి కదా! అలా మిగిలిపోయిన బజ్జీలను ఉపయోగించి గ్రేవీ కర్రీ చేసుకుందాం రండి. చాలా సింపుల్ వేలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ కర్రీని చేశారు అంటే మీ పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత యమ్మీగా ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకైనా, చపాతీ, పరాటా ఎందులోకైనా కూడా సూపర్‌గా సెట్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బజ్జీ పీసెస్ చికెన్ పీసెస్, మటన్ పీసెస్ లాగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. మిగిలిపోయినటువంటి బజ్జీలను రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 టమాటోస్ కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని దీనినంతటిని మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇందులో ఏమైనా స్పైసెస్ వేసుకోండి కాస్త మసాలా ఫ్లేవర్ కోసం. లేదంటే మసాలా ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్‌గా అయినా కూడా చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లో 20 సెకండ్స్ పాటు చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని ఇందులో వేసుకోండి. ఈ టమాటా ప్యూరీని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే మగ్గిస్తూ ఉండండి. మనం టమాటాలు, పల్లీలు, నువ్వులు పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కదా అండి! అవి కాస్త ఈ విధంగా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. టమాటో ప్యూరీ మొత్తం ఆయిల్‌లో ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ ఈ విధంగా మగ్గించుకున్నాము అంటే టమాటో ప్యూరీ మొత్తం చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్‌లో కాస్త వాటర్ వేసుకున్నాను. అలాగే ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు దీన్ని మరిగించండి. 2-3 నిమిషాల పాటు ఈ గ్రేవీ మొత్తం ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయినటువంటి బజ్జీలను ఇందులో యాడ్ చేసుకోండి. దీనికి మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కర్రీ మొత్తం దగ్గరగా వస్తుంది. ఈ విధంగా దగ్గరగా వచ్చింది అంటే మన బజ్జీల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మన లెఫ్ట్ ఓవర్ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ బజ్జీల కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా కర్రీ చేశారు అంటే చాలా బావుంటుంది. మరి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.